Today topic is electrostatics of conductors. So in previous sessions we have discussed about the conductors and insulators. మనం previous sessions లో ఏంటంటే కండక్టర్స్ అంటే ఏంటి అండ్ ఇన్సులేటర్స్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ వాట్ ఈజ్ ఎ కండక్టర్? మన కండక్టర్ అంటే ఏంటంటే when the electricity is possible to flow through a substance, ఒక సబ్స్టాన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది మనకు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మనకు ఫ్లో అవుతుంది అనుకుంటే దెన్ దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం కండక్టర్ అంటున్నాం. అలా కాకుండా సబ్స్టాన్సెస్ కొన్ని ఏమవుతున్నాయంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీని దాని నుంచి ట్రావెల్ చేయకుండా దే కెన్ స్టాప్, దాన్ని స్టాప్ చేస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఈ కండక్టర్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది మనకు ఎలా డిపెండ్ అయ్యింది అనేది ఈ టాపిక్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ మన కండక్టర్స్ అనేది తీసుకున్నప్పుడు ఈ కండక్టర్స్లో వచ్చేసి మనకి ఏముంటాయంటే మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉంటాయి. సో ఛార్జ్ క్యారియర్స్ అంటే ఏంటంటే వాట్ ఆర్ ద ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ కానీ లేదా పాజిటివ్ ఉన్నటువంటి అయాన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవనేది ఏమవుతున్నాయంటే ఈ యొక్క కండక్టర్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ దే కెన్ మూవ్ ఫ్రీలీ. ఆ ఫ్రీగా మూవ్ అవుతున్న వాటిని ఏమంటామంటే ఛార్జ్ క్యారియర్స్ అంటున్నాం. సో జనరల్గా మనకు వచ్చేసి మనం మెటల్స్ కండక్టర్స్ తీసుకుంటే ఈ యొక్క మెటల్ కండక్టర్స్ మనకి ఏముంటాయంటే ఈ ఛార్జ్ క్యారియర్స్గా మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్, ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకు ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో ఈ ట్రావెల్ అయినప్పుడు ఏముంటుందంటే ఈ ఛార్జ్ అనేది అంటే ఎలక్ట్రాన్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది మనకు 1.6 × 10⁻⁻19 కూలమ్స్. సో ఇంత ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది ఫ్లో అవుతుంది. సో ఛార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకు ఫ్లో అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అక్కడ ఈ యొక్క కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాసింగ్. సో ఎలక్ట్రిసిటీ అనేది మనకు ట్రావెల్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఎలక్ట్రోస్టాటిక్స్ ఆఫ్ కండక్టర్స్ అంటున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్గా కండక్టర్స్లో వచ్చేసి మనకు మొబైల్ ఛార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఆ మొబైల్ ఛార్జెస్ వచ్చేసి మనకు మెటల్స్లో తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ అలా ఎలక్ట్రాన్స్ కాకుండా దట్ మీన్స్ నాట్ ఓన్లీ ఇన్ ద మెటల్స్ మాత్రమే కాకుండా మనకు డిఫరెంట్ యొక్క ఎలక్ట్రోస్టాటిక్స్ అనేవి కండక్టర్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అయినాయి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్, మనం ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ తీసుకున్నాము అంటే దట్ మీన్స్ విచ్ ఆర్ ఇన్ ద అయాన్స్, మనకి ఏదైతే అయాన్స్ ఫామ్ చేస్తున్నాయో వాటిని మనం ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటున్నాం. దట్ మీన్స్ ద ఛార్జ్ క్యారియర్స్ ఆర్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఒక మెటల్ తీసుకున్నప్పుడు ఈ మెటల్లో మనకి ఏవైతే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయో దట్ మీన్స్ దే కెన్ అరేంజ్ ఇన్ సమ్ స్పెసిఫిక్ మేనర్, ఒక స్పెసిఫిక్ మేనర్లో ఎలక్ట్రాన్స్ అనేవి మనకు అరేంజ్ అయ్యి ఉంటాయి. దట్ మీన్స్ వెన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, దట్ అంటే మనకి ఏమవుతుంది వెన్ కెమిస్ట్రీ మనం డిఫైన్ చేసినట్లుగా ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ ఆర్బిట్స్లో మనకి ఇవన్నీ రివాల్వ్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి. సో ఏదైతే మనకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఉందో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏమవుతుంటాయి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్, మనకి ఏదైతే న్యూక్లియస్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయిందో ఒక ఆటంలో ఆ న్యూక్లియస్ నుంచి ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ వీటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. సో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎక్కువ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాయి. సో ఇక్కడ డిస్టెన్స్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది ఈ యొక్క స్ట్రెంత్ అనేది బిట్వీన్ దీస్ ఎలక్ట్రాన్ అండ్ ద న్యూక్లియస్, ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనకు రెడ్యూస్ అవుతుంది, తక్కువగా ఉంటుంది. దట్స్ వై దీస్ ఎలక్ట్రాన్స్ కెన్ మూవ్ ఫ్రీలీ. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏమవుతుంటాయి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి దీస్ మెటల్ సర్ఫేస్ పైన. సో ఆ మెటల్ సర్ఫేస్ పైన ఎప్పుడైతే ఇవన్నీ మూవ్ అవుతూ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనం ఏమంటున్నాం ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఛార్జ్ క్యారియర్స్గా కన్సిడర్ చేస్తున్నాం. అదే మనం ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ తీసుకున్నాము అంటే దట్ మీన్స్ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, అదర్వైజ్ H2O మనం వాటర్ తీసుకున్నప్పటికీ వెన్ యూ ఆర్ యాడింగ్ దిస్ వన్, దీనికి మనం ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ దీనికి సెండ్ చేస్తున్నామో then these molecules can be divided into different particles. సో ఇవేమవుతున్నాయి మనకు అయాన్స్గా కన్వర్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ H+ or OH-, మన వాటర్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే అది ఏమవుతుంది మనకు అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది, H+ అయాన్గా OH- అయాన్గా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది పాజిటివ్ అయాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి, నెగిటివ్ అయాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. సో ఇక్కడ ఈ రెండు కూడా మనకు దేనికి కిందికి వస్తాయంటే ఛార్జ్ క్యారియర్స్ కిందగా కన్సిడర్ చేస్తాం. వీటిని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో మనకి ఏమేమి ఉన్నాయి పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి, నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే ఇంకా HCl తీసుకున్నట్లయితే మనకి ఏమవుతున్నాయంటే H+ అయాన్స్, Cl- అయాన్స్. సో బోత్ పాజిటివ్ అయాన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, నెగిటివ్ అయాన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో. సో నెక్స్ట్ వన్ ఈ యొక్క మూమెంట్ అనేది ఛార్జ్ క్యారియర్స్ అనేది. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం లేదా ఈ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే affected by the both external field and chemical forces. సో ఈ ఛార్జ్ క్యారియర్స్ ఏవైతే తీసుకున్నామో ఎలక్ట్రోలైటిక్లో మనకి ఏమవుతున్నాయి అయాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, H+ అయాన్స్, Cl- అయాన్స్. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తీసుకుంటామో సబ్స్టాన్స్ దీంట్లో వచ్చేసి మనకి దీనిపైన ఏ ఫోర్సెస్ వర్క్ చేస్తాయంటే వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో దీనిపైన ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది ఈ యొక్క అయాన్స్ అనేవి మనకు మూవ్మెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద కెమికల్ ఫోర్సెస్.
సో ఎప్పుడైతే మనం ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నామో దాని మధ్య మనకి ఏమవుతున్నాయి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కెమికల్ ఫోర్సెస్ ఈ అయానిక్ బాండ్ మనం డివైడ్ చేయడానికి యూజ్ చేసే ఫోర్సెస్ ఇవి కూడా దీనిపైన మనకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. దట్ మీన్స్ ద మూమెంట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, ఈ యొక్క చార్జ్ మూమెంట్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది అంటే మనకు వచ్చేసి ఎక్స్టర్నల్ ఫీల్డ్ వల్ల యాజ్ వెల్ యాజ్ కెమికల్ ఫోర్సెస్ వల్ల. సో ఈ యొక్క చార్జ్ క్యారియర్స్ యొక్క ఎలా డిపెండ్ అవుతుంది అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ఇన్ ఏ కండక్టర్, మనం ఒక కండక్టర్ తీసుకుంటున్నాం. సో ఆ కండక్టర్లో వచ్చేసి మనకి ఏముంది డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎగ్జిస్టెంట్. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎలా అవుతున్నాయంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఎప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే దీస్ పార్టికల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్, ఈ కండక్టర్లో ఉండే డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో అవన్నీ కూడా నెక్స్ట్ ఏమవుతున్నాయి మనకు దే ఆర్ ఇన్ ద సేమ్ మేనర్, ఇవన్నీ కూడా మనకి ఎలా అవుతున్నాయి అంటే ఒకటే ఆర్డర్లో పాసిబుల్ అవుతున్నాయి. దట్ మీన్స్ దే ఆర్ గెటింగ్ సమ్ డ్రిఫ్ట్, ఒక డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చేసి డ్రిఫ్ట్ స్పీడ్తో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఈ డైరెక్షన్లో వర్క్ చేస్తుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి చార్జ్ క్యారియర్స్ అనేవి మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్, దీనిపైన మనకి ఏది ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ ఫోర్సెస్, ఈ రెండు కూడా మనకు వర్క్ చేస్తాయి. సో నెక్స్ట్ వన్, సో ఇన్సైడ్ ఏ కండక్టర్, ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్స్ ఆఫ్ కండక్టర్ను బేస్ చేసుకుని మనకు డిఫరెంట్ ఈ యొక్క ప్రాపర్టీస్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అయినాయి. సో వాట్ ఆర్ దోస్ ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే మనకి ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సైడ్ ఏ కండక్టర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో. మన కండక్టర్ యొక్క ఇన్సైడ్ మనం తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. ఎందుకు జీరో అవుతుంది? దట్ మీన్స్ వెన్ ఏ కండక్టర్, మనం ఎప్పుడైతే ఒక కండక్టర్ తీసుకుంటున్నామో ఇక్కడ ఏమవుతుంది దీంట్లో డిఫరెంట్ చార్జ్ క్యారియర్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అయినాయి. దట్ మీన్స్ ఎలక్ట్రాన్. సో ఈ మెటాలిక్ కండక్టర్ మనకు వచ్చేసి చార్జ్ క్యారియర్స్ ఏంటి ఎలక్ట్రాన్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఇన్సైడ్ ద కండక్టర్ అంటే మనం దీన్ని ఏం తీసుకున్నాం ఒక స్టాటిక్ సిచ్యువేషన్లో తీసుకుంటున్నాం. స్టాటిక్ సిచ్యువేషన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతైతే వర్క్ చేస్తుందో ఈ సిస్టమ్ పైన ద రీస్టోరింగ్ ఫోర్సెస్ ఇన్సైడ్ ద మెటల్, ఆ యొక్క కండక్టర్లో ఉన్నటువంటి రీస్టోరింగ్ ఫోర్సెస్ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఆపోజిట్లో వర్క్ చేసే ఫోర్సెస్ రెండు కూడా మనకు ఈక్వల్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఈక్విలిబ్రియం పొజిషన్లో అవుతుందో దాన్ని మనం స్టాటిక్ సిచ్యువేషన్ అంటున్నాం. సో ఆ స్టాటిక్ సిచ్యువేషన్లో ఇన్సైడ్ ద సిస్టమ్ ఈ యొక్క కండక్టర్లో ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మనకి ఏమున్నాయి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ పొజిషన్లో అయితే ఉందో దాని ఒరిజినల్ పొజిషన్స్లో మాత్రమే మనకు ఎగ్జిస్ట్ అయినాయి. అంటే అది అనేది ఏముంది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అంటే ఏంటి అక్కడ దెర్ ఈజ్ నో కరెంట్ అనేది మనకు ట్రావెల్ అవ్వట్లేదు, కరెంట్ అనేది పాసిబుల్ లేదు. సో కరెంట్ లేదు కాబట్టి దెన్ దెర్ ఈజ్ నో కరెంట్, దెన్ దెర్ ఈజ్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడైతే మన కరెంట్ అనేది జీరో అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. ఎందుకు మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఈజ్ డిపెండ్స్ ఆన్ ద చార్జ్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ స్టాటిక్ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుంది చార్జ్ అనేది మనకు చార్జ్ జీరో కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతుంది. దట్స్ వై ఇన్ ఏ స్టాటిక్ కండక్టర్ ఇన్సైడ్ ద కండక్టర్ తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇఫ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో కాదు అనుకుంటే దట్ మీన్స్ ఈ యొక్క కండక్టర్ పైన ఏదైతే తీసుకుంటున్నామో ఆ కండక్టర్ పైన మనకు సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ చేస్తుంది. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు దట్ మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్ట్ చేస్తుందో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతున్నాయి దెన్ దే కెన్ మూవ్ ఇన్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ పైన ఈ యొక్క కండక్టర్ యొక్క సర్ఫేస్ పైన ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఓన్లీ సర్ఫేస్ పైన ఉన్న ఎలక్ట్రాన్సే ట్రావెల్ అవుతున్నాయి అంటే సో మనం తీసుకున్నటువంటి ఈ యొక్క కండక్టర్ తీసుకున్నప్పుడు ఈ కండక్టర్ ఉన్నటువంటి మెటల్స్ ఏమున్నాయి డిఫరెంట్ ఆర్బిట్స్లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఏవైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దట్ మీన్స్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు ఏమవుతున్నాయి ఈ యొక్క ఛార్జ్ అనేవి క్యారియర్స్గా వర్క్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఈ యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమవుతున్నాయి ట్రావెల్ అవుతున్నాయి. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకు మూవ్ అవుతున్నాయి కానీ ఇన్సైడ్ ద కండక్టర్ అంటే ఇన్నర్ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి రివాల్వ్ అవ్వట్లేదు, వాటి యొక్క స్టేబుల్ పొజిషన్లో అవి మాత్రం ఎగ్జిస్ట్ అయినాయి. సో ఇక్కడ ఇన్సైడ్ ద కనెక్టర్ అప్పుడు కరెంట్ ఏమవుతుంది మనకు జీరో అవుతుంది. దట్ మీన్స్ సో కరెంట్ అనేది జీరో అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. దట్ మీన్స్ ఇన్సైడ్ ద కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో. ఎందుకు జీరో అవుతుంది అంటే వెన్ ద కండక్టర్ ఈజ్ ఇన్ స్టాటిక్ పొజిషన్, ఎప్పుడైతే కండక్టర్ అనేది మనకు స్టాటిక్ పొజిషన్లో ఉందో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దానిపైన వర్క్ చేయట్లేదు, దాని మీద కరెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు లోపల. సో కరెంట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అయిపోతుంది. సో ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఓన్లీ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఏవైతే మనకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే ఈ యొక్క ఛార్జ్ క్యారియర్స్గా వర్క్ చేస్తున్నాయి. సో ఇన్నర్ ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి మనకు సేమ్ పొజిషన్లో ఎగ్జిస్ట్ అయినాయి. సో అప్పుడు కూడా ఏమవుతుంది ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. సో దట్ ఈస్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్
at the surface of a charged conductor electric field must be నార్మల్ టు ద సర్ఫేస్. సో ఇక మనం చార్జ్డ్ కండక్టర్ తీసుకుంటున్నాం. సో ఈ చార్జ్డ్ కండక్టర్ తీసుకున్నప్పుడు దీనిపైన ఏమవుతుంది, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు ఈ యొక్క కండక్టర్లో మనం ఏ పార్టికల్ తీసుకున్నప్పటికీ కూడా దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎలా ఉంటుంది, నార్మల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నార్మల్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ద నార్మల్ మనం ఏం చేస్తున్నాం, ఇఫ్ ఈ ఈజ్ నాట్ నార్మల్ టు ద సర్ఫేస్, ఈ యొక్క సర్ఫేస్కి ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నార్మల్గా లేదు అంటూ తీసుకున్నాం. సో నార్మల్గా లేదు అంటే 90 degrees కాకుండా ఇట్ ఈస్ మేకింగ్ సమ్ అదర్ యాంగిల్. ఎప్పుడైతే సమ్ అదర్ యాంగిల్ ఫామ్ చేస్తుందో దెన్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, ఈ యొక్క సర్ఫేస్ నుంచి మనం తీసుకున్న సర్ఫేస్ నుంచి ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఎన్ని ట్రావెల్ అవుతున్నాయి. దట్ మీన్స్ బై యూజింగ్ గాస్ లా, మనం గాస్ లా యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్. సో ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ డెల్టా ఎస్ కాస్ థీటా తీసుకుంటాం. సో డెల్టా ఎస్ కాస్ థీటా. సో డెల్టా ఎస్ కాస్ థీటా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం ఏం తీసుకుంటున్నాం, 0 తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఈ యొక్క కాస్ థీటా అనేది ఏమవుతుంది, సమ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అండ్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ టు ద ఫీల్డ్, సర్ఫేస్కి నార్మల్గా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ, దానికి సమ్ వాల్యూ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వాలి. బట్ ద చార్జ్ క్యారింగ్ కండక్టర్లో వచ్చేసి మనకి యొక్క ఈ ఫీల్డ్ ఏమవుతుంది, మనకు 0 అవుతుంది. సో ఇక్కడ 0 అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ఇది ఏమవుతుంది, వాల్యూ అనేది మనకు 0 అవ్వాలి. దట్స్ వై ఇన్ ఎనీ సిచ్యువేషన్, మనం ఏ సిచ్యువేషన్ తీసుకున్నప్పటికి కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు కంపల్సరీగా ఈ సర్ఫేస్కి నార్మల్గా ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద సిస్టంలో మనకు ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ టు ద సర్ఫేస్, ఈ యొక్క ఈ అనేది సర్ఫేస్కి నార్మల్గా లేదు అంటే ఇట్ వుడ్ హ్యావ్ సమ్ నాన్ జీరో కాంపోనెంట్ అలాంగ్ ద సర్ఫేస్. సో సర్ఫేస్తో మనకి ఏమవుతుంది, ఒక నాన్ జీరో ఎలిమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వాలి. బట్ ఇన్ స్టాటిక్ సిచ్యువేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్ నో టాంజెన్షియల్ సర్ఫేస్. బట్ మనకి ఈ స్టాటిక్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏదైతే ఉందో మనకు సర్ఫేస్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏ సర్ఫేస్ కూడా మనకు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి నార్మల్గా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో మనం తీసుకున్న స్టేట్మెంట్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. సో ఈ ఈజ్ నాట్ నార్మల్ టు సర్ఫేస్ అనేది మనకు రాంగ్. సో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా మనకు ఈ యొక్క సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవ్వాలి. దట్ ఈస్. సో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, సో ద ఇంటీరియర్ ఆఫ్ ఎ కండక్టర్ కెన్ హ్యావ్ నో ఎక్సెస్ ఛార్జ్ ఇన్ స్టాటిక్ సిచ్యువేషన్. సో మనం ఇంటీరియర్ ఆఫ్ ది కండక్టర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్సెస్ ఛార్జ్ అనేది అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో హౌ ఇట్ ఈస్, దట్ మీన్స్ ఇన్ ది కండక్టర్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక న్యూట్రల్ కండక్టర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్నైతే పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయిందో సేమ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడే మనకి ఏమవుతుంది, ఆ కండక్టర్ అనేది మనకు న్యూట్రల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్. సో ఎప్పుడైతే మనం దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కన్వర్ట్ చేస్తున్నాం లేదా దీన్ని ఛార్జ్డ్ పార్టికల్కి కన్వర్ట్ చేస్తున్నాం, సో ఎప్పుడైతే మనం దీన్ని ఛార్జింగ్గా కన్వర్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రాన్స్ కానీ ఏదో ఒకటి ఏమవుతుంది, ఎక్స్ట్రా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే దట్ మీన్స్ ఇది న్యూట్రల్ ఆటం, ఒక మన కెమిస్ట్రీలో ఒక న్యూట్రల్ ఆటం తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఆ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి సేమ్. మనకి ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో అన్ని సేమ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రోటాన్ అనేది మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు న్యూక్లియస్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం దీనికి సమ్ ఎనర్జీ అనేది ఇస్తున్నామో, ఈ ఆటంకి మనం ఎనర్జీ ఇస్తున్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఏవైతే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నాయో అవి ఏమవుతున్నాయి, ఈ ఎనర్జీని తీసుకుని దే కెన్ మూవ్ ఫ్రీలీ, అవనేది మనకు ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. సో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎక్కడ ఫ్రీ అవుతున్నాయి, దట్ మీన్స్ ఓన్లీ ఇన్ ద అవుటర్ ఆర్బిట్. అవుటర్ ఆర్బిట్ ఏదైతే ఉందో దట్ మీన్స్ సర్ఫేస్ ఆఫ్ ది ఆటం యొక్క సర్ఫేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం ఈ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతున్నాయి ఫ్రీగా. దెన్ వాట్ ఆర్ ద ఇన్సైడ్ ఉన్నటువంటి మీ యొక్క ఎలక్ట్రాన్స్ యొక్క సిచ్యువేషన్ చూసినట్లయితే వాట్ ఈజ్ ద నార్మల్ పొజిషన్, ఈ యొక్క ఎనర్జీ అనేది మనం ఇవ్వకముందు వాటి యొక్క పొజిషన్ ఎట్లయితే ఎగ్జిస్ట్ అయ్యిందో ఎనర్జీ ఇచ్చిన తర్వాత కూడా వాటి యొక్క పొజిషన్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అయింది. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద పొజిషన్, వాటి యొక్క పొజిషన్స్ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ దాని ద సేమ్ వే మనం ఇక్కడ కండక్టర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ కండక్టర్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ మనం జనరల్గా తీసుకున్నప్పుడు వాటి యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయ్యిందో ఎలక్ట్రాన్స్ యొక్క కాన్ఫిగరేషన్. సో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కూడా ఓన్లీ సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వాటి యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటాయి. ఇన్సైడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు ఇన్సైడ్ ద కండక్టర్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది దాని యొక్క పొజిషన్ మనకు చేంజ్ అవ్వట్లేదు. సో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఛార్జ్. ఇక్కడ మనకు ఛార్జ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఛార్జ్ చేంజ్ అవ్వట్లేదు అంటే దెర్ ఈజ్ నో ఎక్సెస్ ఛార్జ్ ఇన్ ద స్టాటిక్ సిచ్యువేషన్. మనకు స్టాటిక్ సిచ్యువేషన్లో ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది మనకు ఇన్సైడ్ ద కండక్టర్ మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. దట్ ఈస్
సో ఫస్ట్ వన్, న్యూట్రల్ కండక్టర్ హ్యాస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. మనకి ఈక్వల్ తీసుకున్నప్పుడు ఏముంది, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా మనకు సేమ్ అవుతున్నాయి. దట్ మీన్స్ బోత్ ఆర్ ఇన్ ద ఈక్వల్. సో నెక్స్ట్ వన్, వెన్ కండక్టర్ ఈజ్ చార్జ్, ఎప్పుడైతే మన కండక్టర్ అనేది ఛార్జ్ అవుతుందో ఎక్సైజ్ ఛార్జ్ కెన్ రిసైడ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్. మనం ఏమవుతుందంటే బై యూజింగ్ గాస్ లా, మనం గాస్ లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వెన్ యూ ఆర్ టేకింగ్ ద స్పెరికల్ షెల్, ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు ఆ స్పెరికల్ షెల్ యొక్క when the electric field is working inside the spherical shell ఏమవుతుంది మనకు E = 0 అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ అనేది ఓన్లీ డిపెండ్ ఆన్ ద సర్ఫేస్, ఓన్లీ సర్ఫేస్ పైన మాత్రమే మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ డజంట్ డిపెండ్ ఇన్సైడ్ అనేది వర్క్ చేయదు. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద ఛార్జ్ విల్ బి 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది అంటే అక్కడ మనకు ఛార్జ్ అనేది ఏముంది, దెర్ ఈస్ నో చేంజ్ అనేది మనకు అవ్వట్లేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ బై గాస్ లా నెట్ ఛార్జ్ ఇన్సైడ్ ద కండక్టర్ ఈజ్ 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 కాబట్టి ఈ యొక్క కండక్టర్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఛార్జ్ కూడా ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ electrostatic potential is constant throughout the volume of the conductor. దట్ మీన్స్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది తీసుకున్నట్లయితే మనం ఏ పాయింట్ దగ్గర అయినా, దట్ ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో మనం ఏ పార్టికల్ దగ్గర తీసుకున్నా ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫస్ట్ అండ్ థర్డ్ లా, ఫస్ట్ అండ్ సెకండ్ లా. మనం ఏదైతే ఇప్పుడు ప్రాపర్టీస్ చూస్తున్నామో ఫస్ట్ ప్రాపర్టీ అంటే ఏంటి, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద న్యూట్రల్ ఛార్జ్ పైన ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏం తీసుకుంటున్నాం, ఇంకోటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు సర్ఫేస్ అయితే ఏదైతే ఉందో దానికి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రెండు సిచ్యువేషన్స్ని మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు మనం వీఆర్ గెటింగ్ ద థర్డ్ వన్. సో ఇన్సైడ్ ద సర్ఫేస్ తీసుకున్నప్పుడు మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద సర్ఫేస్ పైన మనకు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దానికి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రెండు తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, సో ద టాంజెన్షియల్ E is 0 ఇన్సైడ్ ద కండక్టర్ అండ్ నో టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆన్ ద సర్ఫేస్ పైన మనకి ఎటువంటి టాంజెన్షియల్ సర్ఫేస్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే ఈ సర్ఫేస్ అనేది మనకు 0 అవుతుందో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జరిగే వర్క్ ఏమవుతుంది 0 అవుతుంది. సో వర్క్ ఈజ్ 0 అవుతుంది అంటే దట్ మీన్స్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ మనకు దేనికి ఈక్వల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. వర్క్ అనేది మనకు పొటెన్షియల్ డిఫరెన్స్కు ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ ద వర్క్ ఈజ్ 0. అప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్స్ బోత్ విల్ బి సేమ్. దట్ మీన్స్ V1 = V2. అంటే మనం ఏ రెండు పాయింట్స్ తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క సర్ఫేస్లో ఈ యొక్క పొటెన్షియల్ ఏముంది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ అవర్ పాయింట్. దట్ మీన్స్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఈస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద వాల్యూమ్. సో మనం తీసుకున్నటువంటి వాల్యూమ్లో, కంప్లీట్ వాల్యూమ్లో ఈ యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ కండక్టర్ ఈజ్ ఛార్జ్డ్, ఎప్పుడైతే ఈ కండక్టర్ అనేది ఛార్జ్డ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రిసిటీ నార్మల్ టు ద సర్ఫేస్, ఇది ఏమవుతుంది సర్ఫేస్కి నార్మల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ద పొటెన్షియల్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో ఎప్పుడైతే ఇది ఛార్జ్ వస్తుందో అంటే ఈ యొక్క సర్ఫేస్కి మనం ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ చేసినప్పుడు, ఛార్జ్డ్ పార్టికల్ చేసినప్పుడు ఇన్సైడ్ ద కండక్టర్ ఏదైతే ఛార్జ్ ఉందో దట్ మీన్స్ ఆన్ ద సర్ఫేస్, ఈ సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ దానికి కొంచెం అవుటర్ రీజియన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అయింటాయి. సో ఈ డిఫరెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దాని సైజ్ పైన కానీ, షేప్ పైన కానీ, లేదా దానిపైన ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన కానీ డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఫర్ దీస్ టూ సర్ఫేసెస్. దట్ మీన్స్ ఈ యొక్క సర్ఫేస్ నుంచి అవుటర్గా మనం ట్రావెల్ చేసినప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే, బట్ ది సర్ఫేస్ పైన మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ పైన ఏమవుతుంది, ఈ సర్ఫేస్ పైన మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఇట్ విల్ బి సేమ్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద డిఫరెంట్ మెటీరియల్, మనం తీసుకున్నటువంటి కండక్టర్ అనేది డిఫరెంట్ కండక్టర్ తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి డిఫరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ తీసుకున్నప్పుడు, ఐరన్ పార్టికల్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఇట్ విల్ బి డిఫరెంట్ విత్ ద నికెల్ యొక్క తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సర్ఫేస్ ఈ రెండింటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు డిఫరెంట్ వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద సబ్స్టాన్స్ బై విచ్ ద కండక్టర్ ఈస్ ప్లేస్డ్. ఈ యొక్క కండక్టర్ అనేది మనకు దేంతో తయారు చేస్తున్నామో, దేంతో ఫామ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది డిఫరెంట్ అవుతుంది. సో బట్ వన్ ఈస్ యూ ఆర్ టేకింగ్ ద సేమ్ మెటీరియల్, మనం ఎప్పుడైతే ఒకటే మెటీరియల్ తీసుకుంటున్నామో దెన్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎట్ ఆల్ ద పాయింట్స్ విల్ బి సేమ్. ఒక అన్ని పాయింట్స్ దగ్గర మనకి సిమిలర్ అవుతుంది. వెన్ ద సబ్స్టాన్స్ విల్ చేంజ్, మనకి ఎప్పుడైతే సబ్స్టాన్స్ అనేది చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా పొటెన్షియల్ అనేది కూడా మనకు చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్స్ పైన. మనకు టాంజెన్షియల్ కాంపోనెంట్స్ అనేవి లేవు అంటే అక్కడ మనకు వర్క్ జరగట్లేదు అని. సో వర్క్ జరగట్లేదు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు అక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవుతుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్
electric field at the surface of a charged conductor is E equals to sigma by epsilon naught. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్, మనం ఒక సర్ఫేస్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఫైండ్ అవుట్ చేసిన ఫార్ములా ఏమొస్తుందంటే మనకు E ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అనేది వస్తుంది. సో హౌ ఇట్ ఈస్, దట్ మీన్స్ ఫర్ దిస్ వన్ టేక్ ఏ పిల్ బాక్స్. మనం ఏం చేస్తున్నాం, ఒక పిల్ బాక్స్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఈ పిల్ బాక్స్ తీసుకొని దీన్ని ఏం చేస్తున్నాం, ఒక ఎలక్ట్రిక్ సర్ఫేస్లో ప్లేస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ సర్ఫేస్, ఈ యొక్క కండక్టర్లో ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ది సర్ఫేస్ విల్ బి ఇన్సైడ్ ద కండక్టర్ అండ్ ద హాఫ్ ఆఫ్ ది సర్ఫేస్ విల్ బి అవుట్ సైడ్ ద కండక్టర్. ఈ కండక్టర్కి హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి మనం ఇన్సైడ్ ప్లేస్ చేసేటట్లుగా, హాఫ్ వచ్చేసి మనం అవుట్ సైడ్ ప్లేస్ చేసేటట్లుగా దీన్ని అరేంజ్ చేస్తున్నాం. సో అరేంజ్ చేసినప్పుడు దెన్ వీఆర్ టేకింగ్ ద సర్ఫేస్, ఈ సర్ఫేస్ పైన మనం ఏం చేస్తున్నామంటే ఒక స్మాల్ సర్ఫేస్ తీసుకుంటున్నాం. సో ద డెల్టా ఎస్ ఉన్నటువంటి సర్ఫేస్ తీసుకుంటున్నాం. సో ఈ డెల్టా సర్ఫేస్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ట్రావెలింగ్ త్రూ దిస్ వన్. దీనికి వచ్చేసి నార్మల్గా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ వర్క్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ కండక్టర్. మనం ఇక్కడ తీసుకున్నటువంటి కండక్టర్ కాబట్టి ఈ కండక్టర్ని ఎప్పుడైతే అరేంజ్ చేస్తున్నామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నార్మల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ నార్మల్గా వర్క్ చేసినప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి ఏమవుతుంది, మనం తీసుకున్న సర్ఫేస్ నుంచి సమ్ ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో ఏవైతే ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ అవుతున్నాయో వాటిని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి మనకు ఫార్ములా ఏంటి, E ఈక్వల్స్ టు E ఇంటూ డెల్టా ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ సర్ఫేస్ ఏరియా. సో తీసుకున్నప్పుడు ఇక్కడ మనం సర్ఫేస్ ఏరియా స్మాల్ తీసుకున్నాం కాబట్టి డెల్టా ఎస్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటున్నాం. అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనకు E కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ E ఇంటూ డెల్టా ఎస్. సో మనం ఇక్కడ గాస్ లా యూజ్ చేసినప్పుడు గాస్ లా ఏమవుతుంది, మనకు నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ ఈక్వల్స్ టు Q బై ఎప్సిలాన్ నాట్. సో మన గాస్ లా ఈక్వేషన్ ఏంటి, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఛార్జ్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ ద ససెప్టిబిలిటీ అండ్ ద దిస్ వన్ ఎప్సిలాన్ నాట్ పైన మనకు డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ పై వాల్యూ అనేది మనం క్యూ పైన డిపెండ్ అవుతుందో దాని ఇక్కడ మనకు ఫ్లక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు బై యూజింగ్ ద డయాగ్రామ్ యూజ్ చేసినప్పుడు E ఇంటూ డెల్టా ఎస్ విల్ బి ద నెంబర్ ఆఫ్ ఫ్లక్స్. సో ఇక్కడ మనం ఛార్జ్ తీసుకున్నప్పుడు క్యూ బై ఎప్సిలాన్ నాట్ కదా, ఇక్కడ ఛార్జ్ ఏమవుతుంది అంటే మనకి ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఈ యొక్క కంప్లీట్ సర్ఫేస్ అనేది ఎంతైతే ఎగ్జిస్ట్ అయిందో ఈ కంప్లీట్ ఎగ్జిస్టెంట్లో మనకు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది ఈక్వల్గా. సో ఆ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు సిగ్మా తీసుకుంటున్నాం. సో సిగ్మా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు మనం ఎంత ఏరియాలో తీసుకుంటున్నాం, బై యూజింగ్ ద పిల్ బాక్స్లో మనం కంప్లీట్ కాకుండా ఓన్లీ అప్ టు స్మాల్ ఏరియా డెల్టా ఎస్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు టోటల్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్ఫేస్, ఈ యొక్క స్మాల్ ఏరియాలో మనకి ఎంత ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అంటే వీఆర్ మల్టీప్లయింగ్ దిస్ ఛార్జ్ డెన్సిటీ విత్ ద సర్ఫేస్. ఈ యొక్క ఛార్జ్ డెన్సిటీని సర్ఫేస్ని రెండు మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది మనకు సిగ్మా ఇంటూ డెల్టా ఎస్ బై ఎప్సిలాన్ నాట్. సో డెల్టా ఎస్ బోత్ విల్ బి క్యాన్సిల్. అప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. దట్ ఈస్ ద ఫార్ములా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక సర్ఫేస్ పైన ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఒక స్మాల్ పిల్ బాక్స్ తీసుకుంటున్నాం. సో ఆ పిల్ బాక్స్ తీసుకుని దాన్ని ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ విల్ బి ఇన్సైడ్ ద కండక్టర్ అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ విల్ బి అవుట్ సైడ్ ద కండక్టర్. ఆ ప్లేస్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక స్మాల్ ఏరియా కన్సిడర్ చేస్తున్నాం, డెల్టా ఎస్ అనే స్మాల్ ఏరియా. సో ఆ స్మాల్ ఏరియా పైన మనకు ఎంత ఫీల్డ్ లైన్స్ అనేది, దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. సో ఆ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు దాంతో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ మనకి ఎన్ని ట్రావెల్ అవుతున్నాయి అంటే ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ పై ఈక్వల్స్ ఏమవుతుంది, E ఇంటూ డెల్టా ఎస్ అవుతుంది. సో ఈ ఫ్లక్స్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుందంటే బై యూజింగ్ గాస్లా, మనం గాస్లాను యూజ్ చేసినప్పుడు ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. మనకి ఇక్కడ క్యూ వాల్యూ ఎంత అంటే ఛార్జ్ ఎంత అంటే సిగ్మా ఇంటూ డెల్టా ఎస్. సో ఆ వాల్యూ సాల్వ్ చేసినప్పుడు మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఛార్జ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నటువంటి ఛార్జ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ electrostatic shielding. సో ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్, వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ కండక్టర్, మనం ఒక కండక్టర్ తీసుకుంటున్నాం. సో ఆ కండక్టర్ సమ్ హ్యావ్ క్యావిటీస్. సో మనకి ఇక్కడ ఈ కండక్టర్కి ఏమున్నాయంటే సమ్ క్యావిటీస్ అనేవి ఫామ్ అయినాయి. సో ఎప్పుడైతే క్యావిటీ ఫామ్ అవుతుందో ఈ క్యావిటీలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది మనకు జీరో అవుతుంది. ఎందుకు అంటే ఇన్సైడ్ ద కండక్టర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛార్జ్. మనకి కండక్టర్ ఇన్సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. దట్స్ వై దేర్ ఈస్ నో ఛార్జ్. ఛార్జ్ అనేది మనకు జీరో అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, జీరో అవుతుంది. దట్స్ వై ఇన్సైడ్ ద క్యావిటీ దెర్ ఈస్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బై యూజింగ్ ద గాస్లా అప్లికేషన్స్ చూసినప్పుడు వెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద స్పెరికల్ షెల్, మనం ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు ఆ స్పెరికల్ షెల్కు మనం గాసియన్ సర్ఫేస్ అనేది మనం ఇన్సైడ్ ద తీసుకున్నప్పుడు ఆ ఇన్సైడ్ సర్ఫేస్ దగ్గర ఏమవుతుంది, సర్ఫేస్ త్రూ దిస్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి జీరో అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సింపుల్గా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు దాని ఇన్సైడ్ మనకు క్యావిటీ అనేది ఫామ్ అవుతాయి. ఆ క్యావిటీ పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. సో దెర్ ఈజ్ నో ఛార్జ్, నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ నో పొటెన్షియల్.
పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనం దీన్ని యొక్క కండక్టర్ మనం ఛార్జ్డ్గా కన్వర్ట్ చేస్తున్నాం, దట్ మీన్స్ దీన్ని ఏం తీసుకెళ్ళి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నామో బై ద ఇండక్షన్ మెథడ్ యూజ్ చేసుకుని ఏమవుతుంది, ఈ యొక్క సర్ఫేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కండక్టర్ యొక్క సర్ఫేసెస్ దే బికమ్ చార్జ్డ్. అవి మనకి ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, ఛార్జ్గా కన్వర్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ వన్ సైడ్ it is getting positive charge, another side it is getting negative charge. సో ఈ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రావెల్ టు ద ఈ యొక్క క్యావిటీకి ఈ యొక్క చార్జెస్ అనేవి మనకు ట్రావెల్ అవ్వట్లేదు. ఎందుకు, ఇక్కడ వచ్చేసి మనకు దెర్ ఈస్ నో చార్జ్, అసలు మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు, చార్జ్ క్యారియర్స్ అనేవి లేవు. దట్స్ వై దిస్ ఈస్ నాట్ ట్రావెలింగ్ టు దిస్ వన్. ఈ యొక్క క్యావిటీకి ఈ యొక్క చార్జ్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవ్వదు. సో చార్జ్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది ఇట్ విల్ బి ఇన్ సేఫ్ పొజిషన్. దానికి ఎందుకంటే దీనిపైన ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ చేయట్లేదు. దట్ మీన్స్ దెర్ ఈస్ నో ఎఫెక్ట్ బై ది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ వల్ల దీనిపైన ఎటువంటి ఎఫెక్ట్ అనేది మనకు జరగట్లేదు. సో ఇట్ విల్ బి సేఫ్. సో ఇట్ ఈస్ మనం దీన్నే మనం ఏమంటామంటే, దట్ మీన్స్ వెన్ ద క్యావిటీ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద కండక్టర్, మన కండక్టర్లో ఎప్పుడైతే ఒక క్యావిటీ అనేది ఫామ్ అవుతుందో ఆ క్యావిటీని ఈ యొక్క కండక్టర్ని మనం ఎలక్ట్రిఫైడ్ చేసినప్పుడు, దీనికి ఎలక్ట్రిసిటీని అప్లై చేసినప్పుడు ఈ యొక్క క్యావిటీ అనేది ఏమవుతుంది, ఇట్ విల్ బీ ఇన్ సేఫ్ పొజిషన్. ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దానిపైన వర్క్ చేయట్లేదు కాబట్టి. సో దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్. మనకి ఏదైనా సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే దెన్ దీస్ క్యావిటీస్. సో ఈ క్యావిటీస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్. అంటే ఆ క్యావిటీస్ పైన ఉన్నటువంటి కండక్టర్ని మనం ఒక ఎలక్ట్రిఫైడ్ ఉన్నటువంటి స్టాటిక్స్తో మనం దాన్ని కవర్ చేసినప్పుడు ఆ క్యావిటీ అనేది మనకు సేఫ్గా ఉంటుంది. దట్ మీన్స్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ యూజింగ్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ డైఎలక్ట్రిక్స్ అండ్ పోలరైజేషన్. డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి, పోలరైజేషన్ అంటే ఏంటి? సో ఇన్ ప్రీవియస్ సెషన్ ప్రీవియస్ టాపిక్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద కండక్టర్స్. మనం కండక్టర్స్ గురించి డిస్కస్ చేసినాం. సో వాట్ ఈజ్ ఏ కండక్టర్ అంటే ఏంటి, విచ్ ఈజ్ అలో ద ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్. ఏవైతే ఎలక్ట్రిసిటీని దాని నుంచి ట్రావెల్ చేస్తున్నాయో వాటిని మనం కండక్టర్స్ అంటున్నాం. సో ఇక్కడ డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి అంటే విచ్ ఆర్ నాన్ కండక్టింగ్ సబ్స్టాన్సెస్, దట్ మీన్స్ నాన్ కండక్టర్స్. సో కండక్టర్స్ ఆపోజిట్గా ఉన్నవి మనకి ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, డైఎలక్ట్రిక్స్ అంటున్నాం. సో ఈ డైఎలక్ట్రిక్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సబ్స్టాన్సెస్ ఏం చేస్తున్నాయి, కరెంట్ని దాని నుంచి సెండ్ చేయట్లేదు. దట్ మీన్స్ ద డైఎలక్ట్రిక్స్ ఆర్ నాన్ కండక్టింగ్ సబ్స్టాన్సెస్. సో ఈ కండక్టెన్స్ సబ్స్టాన్సెస్ చేయట్లేదు అంటే ఇక్కడ ఏమవుతున్నాయి, దెర్ ఈస్ నో హ్యావ్ చార్జ్ క్యారియర్స్. సో కండక్టర్స్లో మనకు వచ్చేసి ఏమున్నాయి, చార్జ్ క్యారియర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. ఎయిదర్ ఎలక్ట్రాన్స్ కానీ లేదా పాజిటివ్ అయాన్స్ ఆర్ నెగిటివ్ అయాన్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అయినాయి. బట్ హియర్ ఇన్ దీస్ డైఎలక్ట్రిక్స్, ఈ డైఎలక్ట్రిక్స్ ఏమవుతున్నాయి అంటే చార్జ్ క్యారియర్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. వాట్ ఈస్ ద ఎలిమెంట్స్ యూ హ్యావ్, ఈ యొక్క డైఎలక్ట్రిక్స్లో ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఈక్వల్ అమౌంట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఇఫ్ 10 పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిస్ట్, 10 పాజిటివ్ ఛార్జెస్ ఎగ్జిస్టెడ్, ఆటోమేటికలీ 10 నెగిటివ్ ఛార్జెస్ ఎగ్జిస్టెడ్. సో అప్పుడు ఏమవుతున్నాయి, రెండు కూడా క్యాన్సిల్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి దెన్ దట్ ఛార్జ్ విల్ బి న్యూట్రల్. ఆ ఛార్జ్ అనేది మనకు న్యూట్రల్ అవుతుంది. సో దే హ్యావ్ నో ఛార్జ్ క్యారియర్స్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎట్లయితే సో ఈ డైఎలక్ట్రిక్స్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. సో కమింగ్ టు కండక్టర్స్, మనం కండక్టర్స్ తీసుకొని ఆ కండక్టర్స్ తీసుకెళ్ళి మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం అనుకో. ఆ ప్లేస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో, ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో దే కెన్ అరేంజ్ ఇన్ సమ్ స్పెసిఫిక్ మేనర్. అవన్నీ కూడా మనకు ఒక స్పెసిఫిక్ మేనర్లో ప్లేస్ అయ్యి దెన్ ఇదేమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు రైట్ టు లెఫ్ట్ ఉంటే ఈ యొక్క ఛార్జ్ క్యారియర్స్ అనేవి మనకు అన్నీ కూడా ఎలా అవుతున్నాయి, లెఫ్ట్ టు రైట్ అనేది అరేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ఏమవుతుంది, ఇంకొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేదాన్ని, ఒక ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేదాన్ని అప్లై చేస్తున్నాయి. సో ఇన్ కండక్టర్స్ తీసుకున్నప్పుడు అయితే మనం అప్లై చేసినటువంటి ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఇక్కడ ఈ కండక్టర్స్లో ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా మనకు సేమ్ అవుతుంది. సేమ్ అయినప్పుడు మనకు నెట్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, ఈ మైనస్ ఈఈ దట్ ఈక్వల్స్ 0 అవుతుంది. సో ఇక్కడ కండక్టర్ సిచ్యువేషన్లో తీసుకున్నప్పుడు ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి ఎక్స్టర్నల్ ఫీల్డ్ మనం అప్లై చేసినటువంటి ఫీల్డ్ అండ్ ద కండక్టర్ ఇన్సైడ్ ద కండక్టర్ ఫామ్ అయినటువంటి ఫీల్డ్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది నెట్ ఫోర్స్ అనేది. సో ఇక్కడ మనం ఈ యొక్క డైఎలక్ట్రిక్స్ తీసుకున్నప్పుడు ఈ డైఎలక్ట్రిక్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డైఎలక్ట్రిక్స్లో మనకు ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఎగ్జిస్ట్ అవ్వనప్పుడు వెన్ వీఆర్ ప్లేసింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఎప్పుడైతే దీనిపైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తున్నామో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దెర్ ఈస్ నో ఛార్జ్ క్యారియర్స్ లేవు కాబట్టి బై యూజింగ్ ద ఇండక్షన్ మెథడ్, దీని నుంచి ఇండక్షన్ మెథడ్ ఏం చేస్తుంది, ఇక్కడ డైపోల్ మూమెంట్ను ఫామ్ చేస్తుంది. ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఇన్ దిస్ వన్, ఇక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏమేం చేస్తున్నాయి, డైపోల్ మూమెంట్ని ఫామ్ చేస్తున్నాయి. సో డ్యూ టు దిస్ డైపోల్ మూమెంట్, ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది ఏమవుతుంది అంటే ఈ మాలిక్యులర్ ఫామ్ను బేస్ చేసుకొని ఇక్కడ ఒక ఫోర్స్ని
ప్రొజెక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఆ ఫోర్స్ని ఇక్కడ ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. సో ఈ డైపోల్ మూమెంట్ని బేస్ చేసుకున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫీల్డ్ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇన్ ద సేమ్ ఇన్ ద కండక్టర్స్లో ఎలాగైతే ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటున్నాయో, ఈ యొక్క డైఎలక్ట్రిక్స్లో కూడా మనకు ఫామ్ అయ్యేటువంటి డైపోల్ మూమెంట్ నుంచి వచ్చేటువంటి ఫోర్సు, ఎక్స్టర్నల్ ఫోర్స్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటున్నాయి. సో బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటి అంటే దీస్ టూ విల్ బి నాట్ ఈక్వల్. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ రెండు కూడా మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సమ్ గ్యాప్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో ఈ గ్యాప్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాం, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నటువంటి ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫోర్స్ ఏదైతే మనకు జనరేట్ అవుతుందో ఈ డైఎలక్ట్రిక్లో, ఇట్ కెనాట్ కంప్లీట్లీ స్టాప్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ని కంప్లీట్గా స్టాప్ చేయదు, బట్ ఇట్ కెన్ బి రెడ్యూస్. ఇది ఏం చేస్తుంది అంటే రెడ్యూస్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్, ఇట్ కెన్ రెడ్యూస్ ఇట్. ఆ రెడ్యూస్ చేస్తుంది దీన్ని బేస్ చేసుకుని. సో దిస్ ఈజ్ ద డైఎలక్ట్రిక్స్. సో ఈ డైఎలక్ట్రిక్ని బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది అంటే దెన్ వీ హ్యావ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనకు వచ్చేసి ఈ యొక్క ఎలిమెంట్స్ కండక్టర్స్ ఏవైతే ఈ యొక్క డైఎలక్ట్రిక్స్ ఏదైతే ఉన్నాయో మనకు వచ్చేసి టూ టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. దోస్ ఆర్ నాన్ పోలార్ సబ్స్టాన్సెస్ అండ్ పోలార్ సబ్స్టాన్సెస్. బేస్డ్ ఆన్ దీస్ డైఎలక్ట్రిక్స్, ఈ డైఎలక్ట్రిక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఈ యొక్క మాలిక్యూల్స్ అనేవి మనకు ఎలా అరేంజ్ చేసి ఉన్నాయి, ఆ అరేంజ్ చేసిన దాన్ని బేస్ చేసుకుని మనకు వచ్చేసి ఈ యొక్క మెటీరియల్స్ మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ నాన్ పోలార్, సెకండ్ వన్ ఈజ్ పోలార్. సో ఫస్ట్ వన్, సో ఇక్కడ డైఎలక్ట్రిక్స్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, నాన్ కండక్టింగ్ సబ్స్టాన్సెస్ తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ డైపోల్ మూమెంట్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాన్ని అప్లై చేస్తున్నామో ఇది ఏం చేస్తుంది, మనకు డైపోల్ మూమెంట్ని అప్లై చేస్తుంది, ఇండ్యూస్ చేస్తుంది. సో ఈ డైపోల్ మూమెంట్ మనకి ఎలా వస్తుంది అంటే బై యూజింగ్ ద రీఓరియంటింగ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ అనేవి మనకు ఏవైతే ఎగ్జిస్ట్ అయినాయో ఆ యొక్క మాలిక్యూల్స్ని దాని యొక్క షేప్ అనేది మనకు చేంజ్ అవుతుంది. దాని యొక్క షేప్ చేంజ్ అవడం వల్ల ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ డైపోల్ మూమెంట్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే మనకు ఇండ్యూస్ చేస్తుందో ఈ యొక్క డైపోల్ మూమెంట్ దానికి ఆపోజిట్లో డైరెక్షన్లో ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, బట్ కెనాట్ క్యాన్సిల్ ద కంప్లీట్గా మనకు క్యాన్సిల్ అనేది జరగదు. సో దాని ఇండ్యూసర్ ఫీల్డ్ డస్ నాట్ క్యాన్సిల్ అపోజింగ్ ఫీల్డ్, ఇట్ ఓన్లీ రెడ్యూస్ ఇట్. అది కంప్లీట్గా అపోజ్ చేయకుండా ఓన్లీ ఏం చేస్తుంది అంటే రెడ్యూస్ చేస్తుంది దాని యొక్క వాల్యూని. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క మాలిక్యూల్స్ ఏవైతే మనకు రీఓరియంట్ అవుతున్నాయో అంటే దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క సబ్స్టాన్సెస్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. వాటిని మనం ఇక్కడ ఏమంటున్నాం, పోలార్ అండ్ నాన్ పోలార్. సో పోలార్ సబ్స్టాన్సెస్, నాన్ పోలార్ సబ్స్టాన్స్. సో ఈ రెండింటిలో కూడా మనకి ఏమవుతున్నాయి, పాజిటివ్ అయాన్స్ అనేవి నెగిటివ్ అయాన్స్ అనేవి మనకు ఈక్వల్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో వెన్ యూ ఆర్ కమింగ్ టు నాన్ పోలార్ సబ్స్టాన్సెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే when these two, positive charge, negative charge, both are the centers of these two charges. సో పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్, నెగిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, కోయిన్సైడ్ అవుతున్నాయి. ఆ రెండు కూడా ఒకే దగ్గర అడ్జస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ లైక్ దిస్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, లైక్ దిస్ దే కెన్ అరేంజ్ ఇన్ ద సిస్టమ్. సో ఎప్పుడైతే ఇట్లా సిస్టంలో అరేంజ్ అవుతున్నాయో దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి జీరో. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జెస్ అనేవి మనకు ఇలా కోయిన్సైడ్ అయ్యి ఒకే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇలా ఎప్పుడైతే అడ్జస్ట్ అవుతున్నాయో దెన్ దెర్ ఈస్ నో డైపోల్ మూమెంట్, పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వదు. సో మనకి ఇక్కడ డైపోల్ మూమెంట్ కావాలంటే ఏం చేయాలి, వీ షుడ్ అప్లై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం అప్లై చేయాలి. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు జీరో. సో ఎప్పుడైతే నాట్ ఈక్వల్స్ టు జీరో అవుతుందో అప్పుడు ఈ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతున్నాయి అంటే they can reorient ఎలా అవుతున్నాయి, that means this is the positive charge, here the negative charge, that means they can move like this. that means these positive charges అన్నీ కూడా మనకు ఒక సైడ్గా మూవ్ అవుతూ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా మనకు ఇంకో సైడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ దే కెన్ డిస్ప్లేస్. ఈ యొక్క పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ మనకి ఏమవుతున్నాయి, సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు అక్కడ డిస్ప్లేస్మెంట్ జరుగుతుందంటే ఏంటి, సమ్ వర్క్ అనేది జరుగుతుంది, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ డైపోల్ మూమెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ ద నాన్ పోలార్ సిచ్యువేషన్. సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు పోలార్, మనం పోలార్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, పోలార్ కేసెస్లో తీసుకున్నప్పుడు దెన్ దీస్ టూ, ఈ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో రెండు కూడా నాట్ కంప్లీట్లీ సపరేట్. సో ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవ్వకుండా దే కెన్ బి సపరేట్ అయినప్పుడు వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయనప్పుడు కానీ దీస్ విల్ బి సపరేటెడ్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, సపరేట్గా అవుతున్నాయి. సో ఈ సపరేట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు పర్మనెంట్ డైపోల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నా లేకపోయినా ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ హియర్ ద రీజన్, ఇక్కడ మనకి డిఫరెంట్ ఏంటి అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తున్నామో దట్ మీన్స్ ఈ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో, దెన్ దీస్ ఆల్ ద చార్జెస్ విల్ బి ఇన్
arranged in specific manner. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, స్పెసిఫిక్ మేనర్లో ఫామ్ అవుతున్నాయి. బిఫోర్ అరేంజింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మనం అప్లై చేయట్లేదో, అప్లై చేయనప్పుడు ఏమవుతున్నాయంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం కూడా అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఇవన్నీ ఏమవుతున్నాయి, ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఫైనల్ డైపోల్ మూమెంట్ విల్ బి 0. సో అలాగా ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతున్నాయి, అన్నీ కూడా ఇన్ స్పెసిఫిక్ మేనర్, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మనకి అప్లై అవుతున్నాయి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. సో అప్పుడు ఈ డైపోల్ మూమెంట్ అనేది ఏమవుతుంది, మనకు నాట్ ఈక్వల్స్ టు 0. అంటే డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దీస్ టూ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే నాన్ పోలార్ సబ్స్టాన్సెస్ని అప్లై చేసి ఎఫెక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ పోలార్ సబ్స్టాన్సెస్ని మనకు ఎఫెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద కన్క్లూజన్. సో వాట్ ఈస్ దిస్ వన్? సో ఇండ్యూస్డ్ డస్ నాట్ క్యాన్సిల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్ ఓన్లీ రెడ్యూస్. సో ఈ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఏమున్నాయి, మనకు 2 టైప్స్ ఉన్నాయి, పోలార్ అండ్ నాన్ పోలార్. సో నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి, ఈ సెంటర్స్ అనేవి పాజిటివ్ చార్జెస్కి నెగిటివ్ చార్జెస్ రెండు కూడా మనకు ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవుతున్నాయి. సో ఇక్కడ కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో నాన్ పోలార్లో. సో కమింగ్ టు పోలార్ సబ్స్టాన్సెస్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నాన్ పోలార్ సబ్స్టాన్సెస్కి ఆక్సిజన్, హైడ్రోజన్. సో ఆక్సిజన్ ఫార్మ్లో ఏంటి, O2, హైడ్రోజన్కి వచ్చేసి H2. దట్ మీన్స్ యూఆర్ టేకింగ్ ద మాలిక్యూల్స్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్, బోత్ ఆర్ హ్యావింగ్ ద సిమిలర్ ప్రాపర్టీస్ అండ్ సిమిలర్ కాన్ఫిగరేషన్. ఇక్కడ తీసుకున్నట్లయితే మనం 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఏదైతే ప్రాపర్టీస్ అనేవి దీనికి ఎగ్జిస్ట్ అయినాయో, సో అనదర్ ఆక్సిజన్ కూడా మనకి ఏమవుతున్నాయి, సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఎగ్జిస్టెడ్ ఆల్సో, సేమ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంది. సో హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు కూడా మనకు సేమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్స్ వై దీస్ ఆర్ కమింగ్ అండర్ నాన్ పోలార్ సబ్స్టాన్సెస్. అలా కాకుండా పోలార్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ రెండు కూడా మనకు సపరేట్గా డిస్టెన్స్తో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో సపరేట్ డిస్టెన్స్తో ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఇట్ హ్యాస్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్. ఇక్కడ వచ్చేసి మనకు డైపోల్ మూమెంట్ అనేది పర్మనెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోజన్ క్లోరిన్. సో హైడ్రోజన్ క్లోరైడ్, దట్ మీన్స్ HCl. సో HCl తీసినప్పుడు ఏమవుతుంది, వెన్ దీస్ టూ ఆర్ ఫార్మింగ్, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క హైడ్రోజన్ కాన్ఫిగరేషన్, క్లోరిన్ కాన్ఫిగరేషన్ రెండు కూడా మనకు డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఒకటే ఉంటుంది, క్లోరిన్లో వచ్చేసి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 7 ఉంటాయి. దట్ మీన్స్ దిస్ వన్ బేస్డ్ ఆన్ దిస్ కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగరేషన్ చేంజెస్ వల్ల ఇవి ఏమవుతున్నాయి అంటే ఒకటి వచ్చేసి పాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది, ఒకటి వచ్చేసి నెగిటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ పర్మనెంట్ డైపోల్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే వాటర్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, H2O. దట్ మీన్స్ ఇక్కడ మనకు వచ్చేసి 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి, హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఇక్కడ హైడ్రోజన్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఆక్సిజన్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ యొక్క కాంబినేషన్ తీసుకున్న మనకి ఏమవుతుంది అంటే పర్మనెంట్ డైపోల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, సో ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ఏ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఏదైతే ఉన్నాయో దట్ మీన్స్ నాన్ పోలార్ మాలిక్యూల్ ఆర్ డిస్ప్లేస్డ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఈ యొక్క నాన్ పోలార్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ దిస్ ఈజ్ ప్లస్ అండ్ మైనస్, బోత్ ఆర్ ఇన్ కమింగ్ టుగెదర్. రెండు కూడా మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఒకే యొక్క సెంటర్లో మనకు కోయిన్సైడ్ అవుతున్నాయి నాన్ పోలార్లో తీసుకున్నప్పుడు. ఎప్పుడైతే దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తామో అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ అయాన్ ఒక సైడ్ ట్రావెల్ అవుతుంది, నెగిటివ్ అయాన్ అనదర్ సైడ్ ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ దే క్యాన్ డిస్ప్లేసింగ్, ఒక ఏమవుతుంది సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది, సమ్ ఫోర్స్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం, రీస్టోరింగ్ ఫోర్స్ అంటున్నాం. సో ఈ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది దేనికి ఆపోజిట్లో ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే ఈ రెండు ఫోర్సెస్ మనకి ఈక్వల్ అవుతున్నాయో దట్ మీన్స్ ద అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అండ్ ద రీస్టోరింగ్ ఫోర్స్ బోత్ విల్ బి ఈక్వల్, దెన్ దట్ సిచ్యువేషన్ ఈజ్ నోన్ యాజ్ స్టాటిక్ సిచ్యువేషన్. ఎప్పుడైతే ఆ రెండు కూడా మనకు సిమిలర్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో, ఈక్విలిబ్రియం పొజిషన్లోకి వస్తున్నాయో దాన్నే మనం ఏమంటామంటే స్టాటిక్ పొజిషన్ అంటున్నాం. సో దట్ ఈస్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఆర్ డిస్ప్లేస్డ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో పాజిటివ్ ఒక డైరెక్షన్లో వెళ్తే నెగిటివ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఎప్పుడైతే దాని రీస్టోరింగ్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ట్రావెలింగ్ అనేది మనకు ఆగిపోతుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈస్ నాన్ పోలార్ మాలిక్యూల్ డెవలప్స్ ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఈ సెడ్ టు బి పోలరైజ్డ్. సో ఎప్పుడైతే ఈ యొక్క పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ అన్నీ కూడా ఒక సిస్టంలో ఉన్నటువంటి పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ అన్నీ కూడా మనకు ఒక యూనిఫామ్ డైరెక్షన్లో ఫామ్ అవుతూ ఉన్నాయి. అంటే అన్ని పాజిటివ్ అయాన్స్ మొత్తం ఒక సైడ్ ఫామ్ అవుతున్నాయి, అన్ని నెగిటివ్ అయాన్స్ అనేవి ఒక సైడ్ ఫామ్ అవుతున్నాయి. దెన్ దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎట్లయితే ఫామ్ అవుతున్నాయో దీన్ని మనం ఏమంటున్నాం అంటే పోలరైజ్డ్ అయాన్ అంటున్నాం, పోలరైజ్డ్ మాలిక్యూల్ అంటున్నాం. సో దట్ ఈస్ పోలరైజ్డ్ మీన్స్ ఆల్ ద పాజిటివ్ అయాన్స్ ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ ఆల్ నెగిటివ్ అయాన్స్ ఆర్ కమింగ్ టుగెదర్. అంటే ఒక సైడ్ వచ్చేసి మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం పాజిటివ్ అయాన్స్,
రైట్ సైడ్ వచ్చేసి మొత్తం నెగిటివ్ అయాన్స్ ఇలా ఫామ్ అవుతాయి, దాన్నే మనం పోలరైజ్డ్ అంటున్నాం. సో ఈ పోలార్ మాలిక్యూల్స్ ఆల్సో డెవలప్ ద డైపోల్ మూమెంట్ ఎట్ డిఫరెంట్ రీజన్. సో ఇక్కడ ఏమవుతుంది, నాన్ పోలార్లో ఎట్లయితే ఈ యొక్క డైపోల్ మూమెంట్ అనేది ఫామ్ అవుతుందో సిమిలర్ ఇన్ పోలార్ మాలిక్యూల్స్లో కూడా మనకి ఇది ఫామ్ అవుతూ ఉంది. బట్ దాని డిఫరెంట్ సిచ్యువేషన్, మనకి డిఫరెంట్ సిచ్యువేషన్గా మనకు కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే వెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్, అంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవ్వనప్పుడు కూడా ఏమవుతున్నాయి, ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవుతుంది. బట్ దీస్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, మనకు డిఫరెంట్ డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఒకదాంతో ఒకటి ఏమవుతున్నాయి, మీట్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో క్యాన్సిల్ అయిపోయి ద నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, మనకు 0 అవుతుంది. సో వెన్ యూ ఆర్ కనెక్టింగ్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీన్ని మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కనెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క మాలిక్యూల్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, ఇన్ యూనిఫామ్ డైరెక్షన్, అన్నీ కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఇక్కడ సేమ్ డైరెక్షన్లో మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయో దెన్ ద డైపోల్ మూమెంట్ విల్ బి ఎగ్జిస్టెడ్. ఈ డైపోల్ మూమెంట్ అనేది మనకు 0 కాకుండా ఇట్ హ్యావ్ సమ్ నాన్ జీరో వాల్యూ వస్తుంది, అంటే ఇక్కడ డైపోల్ మూమెంట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది, ఫామ్ అవుతుంది అని. సో ద ఎక్స్టెంట్ ఆఫ్ పోలరైజేషన్ డిపెండ్స్ ఆన్ రిలేటివ్ స్ట్రెంత్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫ్యాక్టర్స్. సో ఈ యొక్క డైపోల్ మూమెంట్ ఏదైతే మనకి ఇక్కడ ఫామ్ అవుతుందో నాన్ పోలార్లో కానీ పోలార్లో కానీ, ఇది అనేది మనకు మెయిన్గా 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద స్ట్రెంత్, ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ స్ట్రెంత్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం ఎంత అప్లై చేస్తున్నాం, ఆ అప్లై చేసినప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ పైన డిపెండ్ అవుతుంది. అనదర్ వన్ ఈస్ థర్మల్ టెంపరేచర్, దట్ మీన్స్ థర్మల్ ప్రాపర్టీ, ఈ యొక్క టెంపరేచర్ అనేది ఎంత హీట్ అనేది మనం ఎంత ఇస్తున్నాం. సో దీస్ 2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఈ యొక్క పోలరైజేషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో దట్ మీన్స్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది మనకి ఎక్కువ ఉంటే ఈ యొక్క పోలరైజేషన్ అనేది మనకు చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుంది. ద సేమ్ వే టెంపరేచర్ థర్మల్ ప్రాపర్టీస్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అనేది మనకు దేనిపైన ఎఫెక్ట్ చేస్తుంది, నాన్ పోలార్లో ఎఫెక్ట్ చేస్తుందా, పోలార్లో ఎఫెక్ట్ చేస్తుందా అంటే దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ బోత్ నాన్ పోలార్ అండ్ పోలార్ మాలిక్యూల్స్, రెండింటిని కూడా మనకు ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ డైపోల్ మూమెంట్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, నాన్ పోలార్ సబ్స్టాన్సెస్లో ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పోలార్ మాలిక్యూల్స్లో ఫామ్ అవుతుంది. దట్ ఈస్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్, ఈ డైపోల్ మూమెంట్ యొక్క ఒక యూనిట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే డైపోల్ మూమెంట్ ఫర్ యూనిట్ వాల్యూమ్, దీన్నే మనం ఇక్కడ ఏమంటామంటే పోలరైజేషన్ అంటున్నాం. సో ఈ పోలరైజేషన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే పీతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ పీ వాల్యూ ఏంటి వస్తుంటే దట్ మీన్స్ పీ ఈక్వల్స్ టు చిఈ ఆఫ్ ఈ. ఇక్కడ చిఈ అనేది మనకి దేని చెప్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ససెప్టిబిలిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ససెప్టిబిలిటీ మనం చిఈ యొక్క సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ససెప్టిబిలిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం పోలరైజేషన్ ఆఫ్ ది డైపోల్ అంటున్నాం. సో దిస్ ఈస్ ద డైఎలక్ట్రిక్ అండ్ న్యూట్రలైజేషన్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ యొక్క చిఈని ఏమంటున్నాం ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ అంటున్నాం. సో ఈ పోలరైజ్డ్ డైఎలక్ట్రిక్ అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ రెక్టాంగులర్ సబ్స్టాన్స్, మనం ఒక రెక్టాంగులర్ సబ్స్టాన్స్ తీసుకుంటున్నాం. సో రెక్టాంగులర్ సబ్స్టాన్స్ తీసుకున్నప్పుడు అండ్ వీఆర్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనిపైన ఏం చేస్తున్నాం, మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని అప్లై చేస్తున్నాం ఆన్ ది 2 సర్ఫేసెస్. ఈ యొక్క 2 ప్లేట్స్ తీసుకున్నప్పుడు 2 కండక్టర్స్ తీసుకుని ఆ 2 కండక్టర్స్ యొక్క 2 ఫేసెస్కి ఆపోజిట్గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం. సో ఎప్పుడైతే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్ ద సేమ్ డైరెక్షన్ పోలరైజేషన్ విల్ బి హ్యాపెన్. ఈ పోలరైజేషన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో పోలరైజేషన్ ఫామ్ అయినప్పుడు వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ స్మాల్ సర్ఫేస్ ఇన్ ద ఈ యొక్క కంప్లీట్ మెటల్ నుంచి ఏం చేస్తున్నాం, మనం ఒక స్మాల్ సర్ఫేస్ని కన్సిడర్ చేస్తున్నాం, డెల్టా వి ఉన్నటువంటి ఒక స్మాల్ సర్ఫేస్ని. అండ్ ఇక్కడ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి సిగ్మా, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ హ్యాపెన్ బై సిగ్మాతో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ఏ ఏరియా తీసుకున్నప్పటికి కూడా దెన్ దిస్ ఈజ్ ద వన్ డైపోల్, దట్ మీన్స్ వన్ నాన్ పోలార్ like this formed. So if you are taking these in specific manner, electric field exist అవుతుంది కాబట్టి all are existed in same position, అన్ని కూడా మనకు సేమ్ ప్యాటర్న్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎనీ స్మాల్ రీజియన్, మనం ఈ కంప్లీట్ ఎలక్ట్రిక్ కండక్టర్ నుంచి ఏం తీసుకున్నాం, స్మాల్ రీజియన్ తీసుకున్నప్పుడు ఇన్సైడ్ ద కండక్టర్, మనం ఈ యొక్క కండక్టర్కి ఇన్సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి 0. ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రాపర్టీ ఎలక్ట్రోస్టాటిక్ ఆఫ్ కండక్టర్స్ ఫస్ట్ ప్రాపర్టీ ఏమవుతుంది, ఈ యొక్క ఇన్సైడ్ తీసుకున్నప్పుడు బిట్వీన్ ఎనీ 2 సర్ఫేసెస్ లైక్ దిస్,
ఏ సర్ఫేస్ పైన తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. ఎందుకు అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఏదైతే పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయిందో ఆటోమేటిక్గా దానికి నియర్గా ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ అవుతుంది కాబట్టి స్పెసిఫిక్ మేనర్లో వర్క్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ అయానికి ఆటోమేటిక్గా నెగిటివ్ అయ్ అనేది మనకు అట్రాక్ట్ అవుతుంది. ఇన్ సేమ్ వే ఈ యొక్క పాజిటివ్ అయానికి ఏమవుతుంది, నెగిటివ్ అయాన్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ విల్ బి క్యాన్సిల్, పాజిటివ్ నెగిటివ్ బోత్ విల్ బి క్యాన్సిల్, పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్. సో క్యాన్సిల్ అయిపోయినప్పుడు ద నెట్ ఇన్సైడ్ ద కండక్టర్, మనం ఇన్సైడ్ ద కండక్టర్ తీసుకున్నప్పుడు నెట్ ఛార్జ్ మనకి ఏమవుతుంది, ఇక్కడ జీరో అవుతుంది. ఆల్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఇన్సైడ్ ద కండక్టర్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. అవన్నీ క్యాన్సిల్ అయిపోయి ద నెట్ పొజిషన్ విల్ బి జీరో. ఎప్పుడైతే ఇక్కడ నెట్ ఛార్జ్ అనేది జీరో అవుతుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. ఇఫ్ కమింగ్ టు ద సర్ఫేసెస్, మనం ఈ సర్ఫేసెస్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ ఆఫ్ ది కండక్టర్, మనకి ఈ రైట్ సైడ్ తీసుకున్నప్పుడు కండక్టర్కి ఏమవుతుంది, కంప్లీట్లీ పాజిటివ్ ఛార్జ్ విల్ బి ఎగ్జిస్టెడ్. అన్ని పాజిటివ్ అయాన్స్ అనేవి మనకు ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి వితౌట్ ఎనీ క్యాన్సిలేషన్. ద సేమ్ వే లెఫ్ట్ సైడ్ ఇఫ్ యూ కన్సిడర్, లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అంటే ఒక సర్ఫేస్ పైన ఏదైతే రైట్ సైడ్ సర్ఫేస్ ఉందో ఆ రైట్ సైడ్ సర్ఫేస్ పైన మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ సర్ఫేస్ పైన నెగిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎందుకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రమే నెగిటివ్, రైట్ సైడ్ మాత్రం పాజిటివ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ ద, మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుందో. సో దిస్ ఈజ్ ద ఈక్వివలెంట్ సర్ఫేసెస్. దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఈ యొక్క సర్ఫేసెస్ని తీసుకుంటున్నాం. సో ద పోలరైజ్డ్, దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది, మొత్తం కంప్లీట్గా ఒక ఛార్జ్ వచ్చేసి మొత్తం ఒక సర్ఫేస్ పైన, అనదర్ ఛార్జ్ వచ్చేసి అనదర్ సర్ఫేస్ పైన ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం, పోలరైజేషన్ అంటున్నాం. సో ద పోలరైజ్డ్ డైఎలక్ట్రిక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు టూ చార్జ్డ్ సర్ఫేసెస్. దీనికి టూ చార్జ్డ్ సర్ఫేసెస్కి ఈక్వల్ అవుతుంది. వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్. So this is the charge distribution sigma p, that means polarization of positive charge. So another one is minus sigma p, polarization of negative charge. So this is the polarization. So next one, the total electric field is reduced when the no dielectric is present. So ఇక్కడ మనకి ఎటువంటి డైఎలక్ట్రిక్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనుకుంటే then the total field will be zero. ఎందుకంటే ఇక్కడ డైఎలక్ట్రిక్ లేదు అంటే ఇక్కడ ఏమవుతున్నాయి, ఇవన్నీ కూడా మనకు క్యాన్సిల్ అవ్వవు. సో క్యాన్సిల్ అవ్వడం ఏమవుతున్నాయి, ఏ పార్టికల్తో ఆ పార్టికలే మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ద సేమ్ పార్టికల్ ఈ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు దీని ద టోటల్ పొటెన్షియల్ విల్ బి జీరో అవుతుంది. సో దట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కెపాసిటర్స్ అండ్ కెపాసిటెన్స్. సో ఇక్కడ కెపాసిటర్ ఏంటంటే వెన్ యూ ఆర్ ప్లేసింగ్ టూ కండక్టర్స్, ఈ టూ కండక్టర్స్ తీసుకుని మనం దెన్ దే ఆర్ ప్లేసింగ్ ఏ స్మాల్ డిస్టెన్స్, ఇక్కడ మనం ఈ డిస్టెన్స్ ఏం తీసుకున్నాం అంటే ఒక ఇన్సులేటర్ తీసుకుంటున్నాం. దెన్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ టూ కండక్టర్స్ డిఫరెంట్ బై ఏ ఆర్ డిఫరెన్షియేట్ బై ఏ ఇన్సులేటర్, దెన్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ కెపాసిటర్. సో మనం రెండు కండక్టర్స్ తీసుకొని వాటిని ఒక ఇన్సులేటర్తో మనం దాన్ని సపరేట్ చేస్తున్నట్లయితే ఆ కంప్లీట్ సిస్టమ్ని మనం ఏమంటామంటే కెపాసిటర్ అంటున్నాం. సో ఈ కెపాసిటర్ యొక్క ఛార్జ్ అనేది ఈక్వల్ ఉంటుంది. సో దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ టూ చార్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఛార్జ్ Q1, అనదర్ వన్ ఈజ్ ఛార్జ్ Q2. టూ కండక్టర్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క పొటెన్షియల్స్ కూడా మనకి ఏమవుతున్నాయి, డిఫరెంట్ అవుతున్నాయి, V1 అండ్ V2. సో దిస్ ఈజ్ ద, దట్ మీన్స్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, V1 మైనస్ V2. దట్ మీన్స్ వెన్ బిట్వీన్ టూ చార్జెస్, ఎప్పుడైతే మనం టూ చార్జెస్ తీసుకుంటామో, టూ చార్జ్ ఉన్నటువంటి కండక్టర్స్ తీసుకుంటున్నామో దెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో అక్కడ మనకి ఏమవుతుంది, వర్క్ అనేది జరుగుతుంది. సో వర్క్ జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్, దిస్ ఈస్ ద కెపాసిటర్. కెపాసిటర్ మీన్స్ మనం ఏం చేస్తున్నాం, టూ కండక్టర్స్ తీసుకుని దెన్ దోస్ టూ ఆర్ సపరేటెడ్ బై ఏ ఇన్సులేటర్. ఒక ఇన్సులేటర్తో మనం దాన్ని సపరేట్ చేసినప్పుడు మనకి ఏదైతే సిస్టమ్ ఫామ్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే కెపాసిటర్ అంటున్నాం. సో ఈ కెపాసిటర్ యొక్క ఛార్జ్ అనేది మనకు టూ చార్జెస్ పైన, టూ యొక్క కెపాసిటర్స్ పైన మనం ఈక్వల్ తీసుకున్నప్పుడు కండక్టర్స్ రెండు యొక్క ఛార్జ్ని క్యూగా కన్సిడర్ చేస్తున్నాం, బోత్ ఆర్ క్యూ బట్ ఇన్ నెగిటివ్ సైన్. ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటున్నాం, అనదర్ వన్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటున్నాం. అండ్ దీస్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. మనం తీసుకెళ్ళి దీన్ని ఏం చేస్తున్నాం, ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాం. సో బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఛార్జ్ ఎగ్జర్టెడ్ బై ది సిస్టమ్, ఈ సిస్టంలో మనకు ఎంతైతే ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుందో వెన్ యూ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ దాన్ని మనం ఏమంటామంటే ఛార్జ్ ఆఫ్ కెపాసిటెన్స్ అంటున్నాం. ఈ యొక్క కెపాసిటర్ యొక్క ఛార్జ్నే మనం క్యూగా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ కనెక్టెడ్ ద కెపాసిటర్స్ బోత్ ద కండక్టర్స్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ, వాట్ ఈస్ ద ఛార్జ్ ఎగ్జిస్టెడ్, మనకు ఆ సిస్టంలో ఉన్న ఛార్జ్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్నే మనం క్యూగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ క్యూ వాల్యూ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దిస్ ఛార్జ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద ఛార్జ్ ఆన్ ద కండక్టర్.
ఈచ్ వన్ కండక్టర్ మన ఏ కండక్టర్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది ఈక్వల్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ ఎయిదర్ ప్లస్ క్యూ ఆర్ మైనస్ క్యూ. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద మ్యాగ్నిట్యూడ్, ఈ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో ఈ యొక్క టోటల్ కెపాసిటర్కు దాని యొక్క కెపాసిటెన్స్కి మనకి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ ద ఛార్జ్ ఆన్ ద కండక్టర్ పైన ఉన్నటువంటి ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే టోటల్ ఛార్జ్ ఆఫ్ ది కెపాసిటర్ టోటల్ ఛార్జ్కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ వచ్చేసి ఈ పొటెన్షియల్ డిఫరెంట్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దట్ మీన్స్ డిపెండ్ ఆన్ ద ఛార్జ్. ఈ యొక్క ఛార్జ్ అనేది ఈ యొక్క ఛార్జ్ పైన మనం ఎంత ఛార్జ్ తీసుకుంటాం ఈ యొక్క కండక్టర్ పైన, ఆ కండక్టర్ యొక్క ఛార్జ్ పైన ఈ పొటెన్షియల్ అనేది మనకు డిఫరెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ టేకింగ్ దిస్ వన్, ఈ యొక్క ఛార్జ్ అనేది మనం తీసుకున్నటువంటి ఛార్జ్ అనేది డబుల్ చేసినప్పుడు దట్ మీన్స్ ఇట్ విల్ బి 2 times 2q. దెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క రెండింటికి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా మనకి ఏమవుతుంది అంటే డబుల్ అవుతుంది. సో అంటే మనకి ఈ యొక్క ఛార్జ్ అనేది ఈ యొక్క పొటెన్షియల్కు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. దట్ మీన్స్ వెన్ దీస్ టూ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ అప్పుడు మనకి ఏమొస్తుంది q/v ఈజ్ కాన్స్టెంట్ అని వస్తుంది బై యూజింగ్ ద ప్రపోర్షనల్ సింబల్. ఈ ప్రపోర్షనల్ సింబల్ మనం రెడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది q/v ఈజ్ కాన్స్టెంట్ వస్తుంది. దట్స్ వై దెన్ దిస్ q/v ఈజ్ కాన్స్టెంట్ మీన్స్ సో ఈ కాన్స్టెంట్ మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే కెపాసిటెన్స్ అంటున్నాం. దట్ మీన్స్ కెపాసిటెన్స్ C ఈక్వల్స్ టు q/v. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్. సో దీన్ని ఈ కెపాసిటెన్స్ ఫార్ములా యొక్క యూనిట్స్ రాయాలి అంటే యూనిట్స్ ఏంటి అంటే మనకు ఫారెడ్ ఈజ్ ద యూనిట్ ఫర్ కెపాసిటెన్స్. సో ఫారెడ్ మనం ఎలా మెజర్ చేస్తున్నాం దట్ మీన్స్ సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ మన ఛార్జ్ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఆన్ ద వన్ ఆఫ్ ది కండక్టర్. ఈ యొక్క టోటల్ ఛార్జ్ అనేది మన కెపాసిటర్లో ఎంతైతే ఎగ్జిస్ట్ అయిందో అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ కండక్టర్లో ఉన్నటువంటి ఛార్జ్కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద రీజియన్ బిట్వీన్ ద కండక్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఛార్జ్. ఈ రీజియన్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ రీజియన్లో దేనికి అవుతుంది ఈ యొక్క ఛార్జ్ ఏదైతే తీసుకుంటామో ఈ ఛార్జ్కి ఈ యొక్క ప్రపోర్షనల్గా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఛార్జ్. సో నెక్స్ట్ వన్, V ఈజ్ ప్రపోర్షనల్ టు Q. ఈ V అనేది మనకు పొటెన్షియల్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో అది Qకి ఏమవుతుంది ప్రపోర్షనల్గా అవుతుంది. దట్ మీన్స్ V ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు Q. అప్పుడు మనకి q/v ఈజ్ ద రేషియో ఈజ్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే కెపాసిటెన్స్ అంటున్నాం. సో C ఈజ్ q/v. హియర్ C ఈజ్ కాల్ కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటర్. సో ఇక్కడ మన C అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. సో ఇక్కడ q/v రేషియో ఈజ్ కాన్స్టెంట్ అంటే మనకి ఇక్కడ Q చేంజ్ అవుతుంది అంటే V చేంజ్ అవుతుంది. సో ఇక మనకి కెపాసిటెన్స్ అనేది ఏమవుతుంది రెండిట్లో దేనిపైన కూడా మనకు డిపెండ్ అవ్వట్లేదు. సో C ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఛార్జ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. మరి దేనిపైన డిపెండ్ అవుతుంది C అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే వాట్ ఈజ్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్ యు ఆర్ టేకింగ్. మనం ఇక్కడ ఈ రెండు కండక్టర్స్కి మధ్యలో ఏదైతే ఇన్సులేటర్ మెటీరియల్ తీసుకుంటామో ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క నేచర్ పైన కెపాసిటెన్స్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ అండ్ అదర్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ద జియోమెట్రికల్ కాన్ఫిగరేషన్ అంటే దాని యొక్క షేప్ అండ్ సైజ్. మనం తీసుకున్నటువంటి ఈ యొక్క కండక్టర్ కెపాసిటర్ అనేది ఏ సైజులో ఉంది అండ్ ఏ షేప్లో ఉంది దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కెపాసిటెన్స్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ కెపాసిటెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బోత్ Q అండ్ V. ఈ Q పైన కానీ V పైన కానీ మనకు డిపెండ్ అవ్వదు. బట్ ఇట్ షుడ్ బి డిపెండ్ ఆన్ ద జియోమెట్రికల్ కాన్ఫిగరేషన్ అంటే దాని యొక్క షేప్ పైన సైజ్ పైన ఇది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇన్సులేటర్. ఈ యొక్క మెటీరియల్ మనం ఏదైతే ఇన్సులేటింగ్ మెటీరియల్ తీసుకుంటున్నామో అంటే అది ఎక్కువ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఎగ్జిస్ట్ అవుతుందా దాని యొక్క రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కెపాసిటెన్స్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క SI యూనిట్ ఏంటి అంటే మనకు ఫారెడ్. దీన్ని ఎంతో మెజర్ చేస్తామంటే ఫారెడ్తో మెజర్ చేస్తాం. ఫారెడ్ ఈజ్ నథింగ్ బట్ మనకు వచ్చేసి మన కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి C ఈక్వల్స్ టు q/v. మన Q వచ్చేసి SI యూనిట్ ఏమవుతుంది కూలుంబ్ అవుతుంది ఛార్జ్కి. ద సేమ్ వే పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి మనం వోల్ట్తో మెజర్ చేసాం. దట్ మీన్స్ ఫారెడ్ వచ్చే యూనిట్స్ ఏమొస్తున్నాయంటే మనకు కూలుంబ్ పర్ వోల్ట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు మనం యొక్క కెపాసిటెన్స్ అనేది మెయిన్ పర్పస్ ద సింబల్ ఫర్ కెపాసిటెన్స్ ఈజ్ దిస్ వన్. ఒక 2 ప్యారలల్ లైన్స్ తీసుకొని ఇఫ్ యూ ఆర్ మేకింగ్ లైక్ దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ద కెపాసిటర్ సింబల్ తీసుకుంటున్నాం. సో ఈ కెపాసిటర్ మనం దేనికి యూజ్ చేస్తాము అంటే టు స్టోర్ ద ఛార్జ్. మనం ఒక ఛార్జ్ని స్టోర్ చేయడానికి ఈ యొక్క కెపాసిటర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ కెపాసిటర్ స్టోర్ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద మ్యాక్సిమం కెపాసిటీ మనం ఈ యొక్క కెపాసిటెన్స్ అనేదాన్ని మ్యాక్సిమం స్టోర్ చేయాలి అంటే వీ కెన్ హ్యావ్ 2 ఆప్షన్స్. మనకు వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. either that formula is ఏంటి మనకు C ఈక్వల్స్ టు q/v. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద C వాల్యూ మనం C వాల్యూ ఇంక్రీజ్ చేయాలి అంటే మోర్ కెపాసిటెన్స్ యూజ్ చేయాలి అంటే either ఇంక్రీజింగ్ ద మోర్ ఛార్జ్ ఆర్ డిక్రీజింగ్ ద పొటెన్షియల్. మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని డిక్రీజ్ చేసినా మనం కెపాసిటెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు లేదా ఛార్జ్ని మనం ఎక్కువ స్టోర్ చేసినా ఈ కెపాసిటెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ యొక్క దీని కెపాసిటెన్స్ని స్టోర్ చేయడానికి ఛార్జ్ స్టోర్ చేయడానికి వీ హ్యావ్ సమ్ రూల్స్.
ఆ రూల్స్ ఏంటి అంటే వెన్ యూ వాంట్ మ్యాక్సిమం డైఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఎప్పుడైతే ఈ డైఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం మ్యాక్సిమం తీసుకున్నామో, అంటే మనం మ్యాక్సిమం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు, దెన్ ద మీడియం కెన్ విత్ స్టాండ్ వితౌట్ బ్రేక్ డౌన్. సో మనకేమవుతుందంటే ఈ యొక్క కెపాసిటెన్స్ తీసుకున్న డైఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎక్కువగా బ్రేక్ అవ్వద్దు ఇక్కడ. దట్ మీన్స్ వితౌట్ ఎనీ బ్రేక్, ఇక్కడ ఎటువంటి బ్రేక్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వకపోతే వీ కెన్ స్టోర్ ద మోర్ కెపాసిటీ, మనం ఎక్కువ ఛార్జ్ని మనం స్టోర్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ విల్ బి బ్రేక్, మనకి ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అవుతుందో దెన్ వీ కెనాట్ స్టోర్ మోర్ ఎఫెక్టివ్గా మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఛార్జ్ అనేదాన్ని స్టోర్ చేయలేము. దట్స్ వై దీన్ని ఏం చేస్తున్నాం, ఈ బ్రేక్ డౌన్ అనేదాన్ని యూస్ చేస్తున్నాం. సో ఈ బ్రేక్ డౌన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకున్నప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ విల్ బి 3 × 10⁶. 3 ఈ డిస్టెన్స్లో తీసుకున్నప్పుడు దీన్ని మనం ఏమంటున్నాం, బ్రేక్ డౌన్ ఉంటాం. ఇఫ్ మోర్ దాన్ దిస్ వాల్యూ, మనం ఈ వాల్యూ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ షుడ్ బి బ్రేక్ అయిపోతుంది. ఆ రిలేషన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ మనం స్టోర్ చేసే కెపాసిటీ ఏమవుతుందంటే రెడ్యూస్ అయిపోతుంది. దట్ మీన్స్ వీ కెన్ స్టోర్ ద లెస్, తక్కువ అమౌంట్ మనం స్టోర్ చేస్తాం. దట్ మీన్స్ టు స్టోర్ ద మ్యాక్సిమం కెపాసిటీ స్టోర్ చేయాలంటే వీ కెన్ ఇంక్రీజ్ ద ఛార్జ్ ఇంక్రీజ్ చేస్తాము, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని డిక్రీజ్ చేస్తాము. దీస్ ఆర్ ద 2 సిచ్యువేషన్స్. అండ్ ద కెపాసిటీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు కెన్ స్టోర్ ద ఈ ఛార్జ్ మనం స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ యూనిట్స్ తీసుకున్నట్లయితే మనం యొక్క కెపాసిటెన్స్కి యూనిట్ ఏం తీసుకుంటాం, ఫారెడ్ తీసుకుంటాం. సో ఇక ఈ ఫారెడ్ వాల్యూ అంటే మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ మ్యాక్సిమం వాల్యూ. ఈ యొక్క వాల్యూ అనేది మనకు చాలా మ్యాక్సిమంగా రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ మోర్ వాల్యూ. సో మనం జనరల్గా వచ్చేసి ఇంత కెపాసిటీ మనం యూస్ చేయం కాబట్టి వీ క్యాన్ రిడ్యూస్ దీస్ యూనిట్స్ ఇంటూ మైక్రోఫారెడ్స్ అని కానీ, లేదంటే నానో ఫారెడ్స్ కానీ, లేదా పికోఫారెడ్స్ కానీ మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ మైక్రోఫారెడ్ అంటే ఏంటంటే మైక్రో ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻⁶. సో మనం తీసుకున్న యూనిట్లో 10⁻⁻⁶ తీసుకున్నట్లయితే దాన్ని మనం మైక్రోఫారెడ్ అంటున్నాం. ఇన్ ద సేమ్ వే అలా కాకుండా 10⁻⁹ తీసుకున్నట్లయితే దాన్ని మనం నానో ఫారెడ్ అంటున్నాం. ఇన్ ద సేమ్ వే 10⁻⁻12 యూనిట్స్ తీసుకుంటే దాన్ని మనం పికో ఫారెడ్స్ అంటున్నాం. దట్ మీన్స్ దీస్ ఆర్ ద డిఫరెంట్ యూనిట్స్ ఫర్ యొక్క కెపాసిటెన్స్ యొక్క యూనిట్స్ ఇవి. సో జనరల్ యూనిట్ వచ్చేసి ఫారెడ్ అనేది మనకు లార్జ్ యూనిట్ కాబట్టి దాన్ని మనం స్మాల్ యూనిట్స్గా తీసుకున్నప్పుడు మనం ఏమి యూజ్ చేస్తున్నామంటే మైక్రో ఫారెడ్స్ కానీ, నానో ఫారెడ్స్ కానీ, అండ్ పికో ఫారెడ్స్ కానీ మనం యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ టుడే టాపిక్.